సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతున్నారు. విజయవాడలో ప్రవీణ్ 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న విషయంలో కొంత స్పష్టత వచ్చింది. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లుగా పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సేకరించిన పోలీసులు ప్రవీణ్ ప్రతి కదలికను గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. ఇందుకోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300కు పైగా కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ప్రవీణ్ మహానాడు కూడలి దాటగానే రామవరప్పాడు రింగ్ వస్తుంది. అక్కడి సీసీ కెమెరాలలో ప్రవీణ్ జాడ కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పైనుంచి ప్రవీణ్ క్రింద పడినట్లుగా గుర్తించారు. గమనించిన ఆటో డ్రైవర్లు రింగులో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని క్రింద పడిన పాస్టర్ను పైకి లేపి రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. అటు కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నడిపించగా ఆటో డ్రైవర్ బుల్లెట్ను తోసుకుంటూ రింగ్ వద్దనున్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకువెళ్లారు. ప్రవీణ్ ముఖం కడుక్కునేందుకు ఎస్ఐ నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ప్రవీణ్ నిద్రపోయినట్లుగా తెలుస్తోంది. అంటే కనిపించకుండా పోయిన ఆ 3 గంటలు ఆయన పార్కులో నిద్రపోయినట్లు సమాచారం అందుతోంది. నిద్ర లేచాక బుల్లెట్ నడిపేందుకు ప్రయత్నించగా ఎస్ఐ అడ్డుకున్నారు. మధ్యమత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఇన్నోటెల్ హోటల్ ప్రక్కనే ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకువెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన అనంతరం ఎస్ఐ వారించినా వినకుండా ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు ఏలూరు చేరుకున్న ప్రవీణ్ అక్కడ టానిక్ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి ₹350 ఫోన్పే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రవీణ్ అన్ని ఏర్పాట్లతోనే రాజమహేంద్రవరం బయలుదేరారు. విజయవాడ చేరుకోవడానికి ముందు పలుచోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయినప్పుడు ఆయన ఎవరో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు తెలియదు. ఇక వాహనం హెడ్ ల్యాంప్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోయి ఉండడం, చేతులు కొట్టుకుపోయి గాయాలు కావడం, హెల్మెట్ సొట్టలు పడడంతో ఎస్ఐ ఫోటోలు వీడియోలను తీశారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరిన ప్రవీణ్ మధ్యాహ్నం కోదాడలో ఆగి ఓ మద్యం దుకాణంలో ఫోన్పే ద్వారా ₹650 చెల్లించి మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అటు తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించడానికి ముందు మద్యం తాగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కంచికచర్ల, పరిటాల మధ్య అదుపు తప్పి క్రింద పడడంతో గాయాలు అయ్యాయి. బుల్లెట్ హెడ్ ల్యాంప్ పగిలిపోయింది. ఆయన చేతికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్నాక పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లుగా బంక్ సిబ్బంది పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పెట్రోల్ పోయించుకున్నాక ₹872 ఫోన్పే చేసినట్లుగా సిబ్బంది తెలియజేశారు. ఆయన చేతికి గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ ల్యాంప్ ఊడిపోయి ఉందని బంక్ సిబ్బంది చెప్పినట్లుగా సమాచారం. అనంతరం దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్టాండ్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నట్లుగా తెలిసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.